పోలింగ్ బూత్ దగ్గరికి రాలేదు. నేను ఇంతలా కోపంగా ఉన్నానంటే అర్థం చేసుకోండి అని చెప్పి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ సీఎం ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ విషయాన్ని ఈసీ సీరియస్గా తీసుకుంది. ఆయనపై కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈసీ ఎస్పీని ఆదేశించింది. మా ప్రతినిధి మెదక్ నుంచి మహేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ మహేష్, సో హ్యాపెనింగ్స్ ఏంటి? సంగారెడ్డిలో 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పైన ఓ సీఐ చేసుకున్న విషయం పైన జగ్గారెడ్డి ఆగ్రహంతో అక్కడ ఊగిపోయారు. ఏకంగా పోలీసులని తోస్తూ పోలింగ్ బూత్లో ఆ పోలింగ్ నిలిపివేస్తానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ప్రజెంట్ జగ్గారెడ్డి పైన కేసు నమోదు చేయమని ఈసీ సీరియస్ అయింది. రిపోర్ట్ కూడా ఇవాళ ఆదేశించింది. సో ఈసీ దీన్ని సుమోటోగా తీసుకుంది. జగ్గారెడ్డి పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అనుకోవాలా? ఖచ్చితంగా మనం నిన్నటి రోజు సంగారెడ్డి జిల్లాలో సంబంధించిన మున్సిపాలిటీలో 38 వార్డులకు గాను ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో భాగంగా 34వ వార్డుకు సంబంధించి రిజ్వానా బేగం కొడుకు అడ్డు అక్కడ ఎన్నికల వ్యవహారంలో ఐడెంటిటీ కార్డు తీసుకొని కూడా ఒక ఎన్నికల పరిశీలనకు సంబంధించి లోపలికి వెళ్లి వస్తున్న సమయంలో స్థానికంగా ఉన్నటువంటి సిఐ శివకుమార్ అక్కడే ఉండి ఎందుకు లోపలికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పి ప్రధానంగా అతను కాలర్ పట్టి బయటికి నెట్టేశాడని చెప్పి తెలిసింది. దీనికి సంబంధించి అక్కడ చూస్తుంటే అడ్డు అక్కడ తిరిగిన పరిశీలన చేస్తున్న సందర్భంలో బోగస్ ఓట్లు అదే విధంగా రెగ్గింగ్ జరుగుతుందని చెప్పి ఉద్దేశ కొద్ది నేను లోపలికి వచ్చాను సార్ అని చెప్పి ప్రధానంగా చెప్తున్న సమయంలో ఫోన్ తీసే సమయంలో ఎవరికి ఫోటోలు తీస్తున్నారా అని చెప్పి సిఐ దురుసు ప్రవర్తనతో వెంటనే జగ్గారెడ్డికి ఫోన్ చేయడము, అక్కడి నుంచి జగ్గారెడ్డి ఉటావుట్న ఒక 34 వార్డుకు వచ్చిన సందర్భం చూసాము. అక్కడ చూస్తుంటే ఇటు పోలీసులకు ఇటు జగ్గారెడ్డి వర్గీలకు కూడా తోపులాటలు కూడా జరిగింది. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఒక సిఐ శివకుమార్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఒక తొత్తుగా వ్యవహరించాడు. ఇప్పుడు కూడా అదే విధానంలో ముందుకెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ఒక తప్పు పట్టే పరిస్థితి చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి సిఐలను ఇట్లా ఉంచొద్దు అని చెప్పి ప్రధానంగా స్థానికంగా ఉన్న డిఎస్పీ సత్యయ్య గౌడ్ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి చూస్తాం. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు చూస్తే మా యొక్క కార్యకర్తపై చేయి వేసుకుంటే మేము ఈ యొక్క పోలింగ్ ను ఆపివేస్తామని చెప్పి పోలీసులపై నెట్టుకుంటూ లోపలికి వెళ్ళిన సందర్భాలు చూస్తుంటే మరి నిజమైన పోలింగ్ ఆగిపోతుందని చెప్పి అక్కడున్న స్థానికులు ఓటర్లు కూడా భయాందోళనకు ఉన్న పరిస్థితి అయింది. పోలీసులు అందరూ కూడా రంగప్రవేశం చేసి ఈ యొక్క ఎవరైతే వీళ్ళు జగ్గారెడ్డితో ఉన్నటువంటి కార్యకర్తలను వెంటనే తీసుకెళ్లి సముదాయించి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ జగ్గారెడ్డి మాత్రం ఖచ్చితంగా ఆ సిఐ శివకుమార్ యొక్క పని భవిష్యత్తులో చూసుకుంటాను హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా ఇటువంటి సంఘటన చూస్తుంటే ఈ యొక్క సిఐ శివకుమార్ పై మండిపడ్డ పరిస్థితి. గత 26 సంవత్సరాల కూడా పోలీస్ స్టేషన్ కూడా రానటువంటి వ్యక్తిని నేను. ఇటువంటి సంఘటన చూస్తుంటే పోలీసులు ఎందుకు ఇట్లా అత్యుత్సాహం చేస్తున్నారని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అక్కడనే పోలీసులు మాత్రం సంధాయించారు. స్థానికంగా అడిషనల్ ఎస్పీ రఘునందన్ వచ్చి జగ్గారెడ్డిని రిక్వెస్ట్ చేశారు, వద్దు ఖచ్చితంగా సిఐ తప్పు చేస్తే మీరు ఫిర్యాదు ఇస్తే మేము కేసు నమోదు చేస్తామని చెప్పి చెప్పిన సందర్భాలు చూసాము. కానీ జగ్గారెడ్డిపై ఇప్పటికే యొక్క సుమోటాగా తీసుకున్నటువంటి ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. కేసు ఫైల్ చేసి రిపోర్ట్ చేయాలని చెప్పి ఎస్పీ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఓటరు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. పోలింగ్ టైంలో సంగారెడ్డి 30వ వార్డులో టెన్షన్ గా వాతావరణం నెలకొల్పినందుకు ఇటువంటి సుమోటాగా తీసుకుని ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి, ఫైల్ చేయాలని చెప్పి ఈసీ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. అదేవిధంగా సిఐ కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్ బూత్ కు వచ్చానని చెప్పి జగ్గారెడ్డి పదే చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం. పోలింగ్ ఆపేస్తానంటూ పోలింగ్ బూత్ లకి చొచ్చుకెళ్లిన జగ్గారెడ్డి ఆ పరిస్థితి చూస్తుంటే ఒక భయాందోళన వాతావరణం అవుతుంది. పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట ఈ ఇష్యూపై ఈసీ సీరియస్ గా తీసుకుంది. సుమోటోగా ఖచ్చితంగా స్థానిక ఎస్పీ ఎవరైతే ఉన్నారో పంకజ్ పార్థోస్ కావచ్చు వీళ్ళకు ఈ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ యొక్క వివరంగా యొక్క ఆధారాలు సేకరించి ఎవరు ఏంటి ఇటు జగ్గారెడ్డి ఏం చేశారు ఆ సందర్భంలో అదేవిధంగా అడ్డు అనే వ్యక్తి 34 వార్డు సంబంధించిన వారు ఈ యొక్క అన్ని ఆధారాలు సేకరించాలి. సిఐ శివకుమార్ పై కూడా ఖచ్చితంగా అంటే ఎటువంటి ప్రవర్తన చేశాడని చెప్పి అన్ని రికార్డ్ అయ్యేది. అక్కడ వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సీసీ సిఐ ఏం చెప్తున్నారు? సిఐని ఎవరిని తోయేదంటున్నారా, తోసానంటున్నారా? ఎందుకు అలా తోసేయాల్సి వచ్చింది? జగ్గారెడ్డి డైరెక్ట్ గా సిఐని ఆయన పోలీస్ అయితే కావచ్చు రివాల్వర్ తెచ్చుకోమనండి నేను కూడా తెచ్చుకుంటా అంతు తెలుస్తామన్న రకంగా అంత ఆగ్రహానికి ఊగిపోయారు. ఆయన జనరల్గా ఆయన కామ్గా ఎప్పుడు చూసినా మీడియా సమావేశాల్లో కానీ కొంత ప్లెజెంట్గానే మాట్లాడుతుంటారు. ఆ వాయిస్ ఇంతలా కోపానికి ఎప్పుడు గురవరు. ఆయన 26 ఏళ్ల తర్వాత నేను వచ్చానని చెప్పి జగ్గారెడ్డి అంతలా ఆగ్రహానికి గురవుతున్నారంటే సిఐ రిప్లై ఏంటి అటువైపు నుంచి? ఖచ్చితంగా వచ్చిన సందర్భం బట్టి చూస్తుంటే అంటే అడ్డు అనే వ్యక్తిపై ఇటువంటి కాలర్ పై చేసుకున్నాడని చెప్పి ఆక్రోశంతో జగ్గారెడ్డి సిఐ శివకుమార్ గతంలో బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా ఉన్నారని చెప్పి ఇంకా కోపగించి ముందుకొచ్చిన పరిస్థితి. కోపానికి వచ్చిన పరిస్థితి సందర్భంలో డిఎస్పీ సత్యయ్య గౌడ్ కూడా
ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు ఒక సున్నితమైన అంశం కాబట్టి ఖచ్చితంగా ఎవరిని కూడా అక్కడ ఉంచారు కాబట్టి సిఐ అదే రీతిలో ఈ యొక్క అడ్డు కూడా చెప్పిన సందర్భాన్ని బట్టి అడ్డు ఒక ఇష్టం కొద్దీ స్వీకరిస్తే అక్కడ సర్దుమనేది, కానీ అడ్డుపై చేయి వేసుకోవడానికి కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే స్థానిక ఓటర్లపై చేయి వేసుకున్నాడు, నా మనోభావాలు దెబ్బతిన్నాడన్న ఉద్దేశం కొద్దే జగ్గారెడ్డికి ఫోన్ చేశారు తప్ప ఇటువంటి సంఘటనలు సిఐ దుర్సిన ప్రవర్తన వల్లే ఇటువంటి జరిగిందని చెప్పి ప్రధానంగా చెప్తున్నాను. సిఐ మాత్రం నేను ఆ కోణంలో చూడలేదు. ఖచ్చితంగా నేను ఇటువంటి ఎలక్షన్ విఘాతం కలగకుండా ఉండాలి, ఒక సామరస్యంగా ప్రశాంత ఎన్నికలు జరగాలనే ఉద్దేశం కొద్దీ అటువంటి సంఘటన బట్టి నేను చెప్పాను తప్ప నీకు అడ్డుపై ఏం కోపం లేదు, ఇటు జగ్గారెడ్డిపై నాకేం కోపం లేదని చెప్పి ప్రధానంగా సిఐ అంతర్గతంగా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పుడు ఈసీ మాత్రం ఈ సుమోటోగా తీసుకొని జగ్గారెడ్డిపై కేసు నమోదు చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. మనోజ్ రైట్, జగ్గారెడ్డి కూడా ఒక సోషల్ మీడియా పోస్ట్లో రియాక్ట్ అయ్యారు, నేను దాన్ని చూస్తున్నాను. సో ఫేస్బుక్లో ఆయన రియాక్ట్ అయిన పోస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను మీడియాలో చూశాను సంగారెడ్డిలో జరిగినటువంటి గొడవల పైన ఎన్నికల కమిషన్ స్పందించింది. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లు నమోదయ్యాయి, ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారు. సో ఒక్కో వార్డులో 300కు పైగా దొంగ ఓట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపించారు. సో అప్పుడు నమోదు చేసుకున్న దొంగ ఓట్లు నేడు మున్సిపల్ ఎన్నికల్లో వేయిస్తున్నారు. సో దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సిఐ శివకుమార్ పట్టుకున్నారు. దీంతో నేను అక్కడికి వెళ్ళాను, గొడవ జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు? ఎలక్షన్ కమిషన్ ఇక్కడ జగ్గారెడ్డి తప్పుపడుతున్నారు. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు బాధ్యులు కాదా అంటూ కూడా జగ్గారెడ్డి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. దీంతో పాటుగా అంటే డైరెక్ట్గా జగ్గారెడ్డి కౌంటర్ చేస్తున్న మాట ఏంటంటే, ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్ కూడా బాధ్యత వహించాలి, మీరే దొంగ ఓట్లు నమోదు చేయించారు అన్నట్టుగా జగ్గారెడ్డి విషయాలు చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం, ఆ తర్వాత మీకు ఆ సోషల్ మీడియాలో జగ్గారెడ్డి పెట్టిన పోస్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి పోలీసులతో జగ్గారెడ్డి వాగ్వాదానికి సంబంధించి విజువల్ ప్లే చేయండి. కాలంలో ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అవా నీకు, నువ్వు ఏమనుకుంటున్నావా? నువ్వు